శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి జూలై 27, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో కొత్తగా వస్తున్నటువంటి చట్టాల ప్రకారం కువైట్లో ఏదైనా వాహనాలు కనుక కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు కనుక జప్తు చేయనట్లయితే, అంటే వాటిని అక్కడి నుంచి కనుక తొలగించినట్లయితే, అంటే కొన్ని వాహనాలను రోడ్డుపైన ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి ఉంటారు, కొన్ని వాహనాలు చాలా రోజుల నుంచి అక్కడే వదిలేసి ఉంటారు. సో అలాంటి వాటిని లిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా, అక్కడి నుంచి తొలగిస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఏదైనా వాహనాలు కనుక తొలగించినట్లయితే గతంలో మనకి ఎలాంటి నోటీస్ కానీ వచ్చేది కాదు. కొన్ని వాహనాలకు ముందుగా నోటీస్ ఇచ్చేవాళ్ళు, ఆ నోటీస్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఆ నోటీసులు కూడా పట్టించుకోలేదు, లేదంటే మనం ఆ సమయానికి అక్కడ లేము, బయట దేశాల్లో ఉన్నాము. సో అప్పుడు ఏంటి పరిస్థితి, ఎక్కడికి వెళ్ళింది? సో మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే కనుక చూడాల్సి ఉంటుంది. ఎక్కడికైతే తీసుకెళ్ళి ఒక ఇవి ఉంటాయి కదా, వెహికల్స్ తీసుకెళ్ళి పెట్టడానికి ప్లేస్ ఒకటి, సో అక్కడ ఉన్నాయో లేదని చెప్పి మనం వెళ్ళి ఇంకా అక్కడ ఎంక్వైరీ చేసుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఆ విధంగా ఏదైనా సరే వాహనాలు కనుక లిఫ్ట్ చేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ డైరెక్ట్గా సాహిల్ అప్లికేషన్కి వస్తాయని చెప్పేసి అంటున్నారు. సో అది మంచిదే కదా, ఎందుకంటే వాహనాలు ఎక్కడికి వెళ్ళా ఏంటని చెప్పేసి టెన్షన్ పడేదానికన్నా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఓకే మన వెహికల్ పలానా చోట ఉంది, సో అక్కడికి వెళ్ళి మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి గవర్నమెంట్ ఇక్కడ మనం ఆ వాహనాన్ని రిలీజ్ చేసుకోవాలి అనేసి అంటే దానికి ఇప్పుడు వరకు ఉన్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని మార్పులు తీసుకోవడానికి అయితే ప్రస్తుతానికి ప్రయత్నం చేస్తుంది. సో ఆ మార్పులు ఎలాగ ఉంటాయి అనేసి అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వాహనాన్ని మనం బయట తీసుకురావాలంటే దానికి సంబంధించి మనం ముందుగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది, క్లియరెన్స్ లెటర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి లెటర్ తెచ్చుకోవాలి. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ అది. కానీ వీళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి కొత్తగా ఇలాంటి వాహనాలు రిలీజ్ చేయాలి అనేసి అంటే ఆన్లైన్లో దీనికి ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం, ఆన్లైన్ ద్వారా మనం పేమెంట్ చేసినట్లయితే వాహనం రిలీజ్కి రెడీగా ఉంటుంది. అలాగే ఒకవేళ మనం వెళ్ళలేని పక్షంలో, లేదు మనం బయట దేశాల్లో ఉన్నా సరే, అప్పుడు మనం దీనికి సపరేట్గా ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుని లొకేషన్ కనుక ఇచ్చినట్లయితే డైరెక్ట్గా వాళ్ళే ఆ వాహనాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని వాహనాలు అప్పటికే పంచర్ అయిపోయినచ్చు. సో అలాంటప్పుడు వాటి పరిస్థితి ఏమిటి, ఎలా తీసుకురావాలి? సో వాటిని తీసుకోవడానికి మళ్ళీ మనం ఒక వెహికల్ తీసుకెళ్లాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం ఫైన్ కట్టేసిన తర్వాత మనం లొకేషన్ చెప్తే మన లొకేషన్కే తీసుకొచ్చి వాళ్ళు ఆ వాహనాన్ని వదిలేలాగా ప్రస్తుతానికైతే కనుక ఆలోచిస్తున్నారు. సో ఇది కనుక అమల్లోకి వచ్చినట్లయితే మన వాహనాన్ని తీసుకెళ్ళిన తర్వాత దానికి తగినటువంటి పేమెంట్ మనం కట్టినట్లయితే, ఆ జరిమానాలు ఏవైతే కట్టేస్తే మన వాహనం తిరిగి మళ్ళీ మనం అనుకున్నటువంటి ప్లేస్కే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి వాహనాలు జప్తు చేసిన తర్వాత వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే సాహిల్ అప్లికేషన్లో వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టాల ప్రకారం కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన వ్యాలిడిటీ అయితే కనుక ఎవరెవరికి ఎలా ఉంటాయి అని దాని గురించి కొత్త రూల్స్ అయితే తెలియజేసింది. కువైట్కి సంబంధించిన పౌరులు మరియు జీసీసీ కంట్రీకి సంబంధించిన పౌరులు ఎవరైతే ఉంటారో వారికి డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ అనేది 15 సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి అంటారు, అంటే 15 ఇయర్స్ ఉంటుందంట. అలాగే ప్రవాసులు అంటే మనలాంటి వాళ్ళకైతే కనుక 5 సంవత్సరముల వ్యాలిడిటీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఇది అఫిషియల్గా గెజెట్ నోటీస్కి రావాల్సి ఉంది, అది వచ్చినప్పటి నుంచి ఇది అమల్లో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇదిలో ఉండగా ప్రస్తుతానికి సుమారుగా 66,584 మందికి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్లు క్యాన్సిల్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అయితే ఆ లైసెన్స్లు ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఏమిటి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటి, ఎవరెవరికి క్యాన్సిల్ అయ్యాయి అనే దాని గురించి ఇంకా అయితే డేటా మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికి అన్ని లైసెన్స్లు క్యాన్సిల్ అయినట్టయితే ఇంకా తెలియజేస్తున్నారు. కాబట్టి మీలో కూడా మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ యాక్టివ్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీ మొబైల్ ఐడీస్లో చెక్ చేసుకోండి. కువైట్లో నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్నటువంటి బ్యాచిలర్స్ గృహాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని లక్ష్యంగా చేసుకుని ఫర్వానియా గవర్నరేట్లో సుమారుగా 11 బిల్డింగ్స్కి విద్యుత్ కనెక్షన్ని తొలగించడం జరిగింది. అలాగే ఒక 13 బిల్డింగ్స్కి వార్నింగ్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది, అంటే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి. అంటే ముందస్తుగా నోటీసులు ఇచ్చారు. సో వాళ్ళు దీనిపైన తగినటువంటి చర్యలు తీసుకుంటే ఓకే, లేదంటే వాటికి కూడా విద్యుత్ కనెక్షన్ అనేది నిలిపేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు కువైట్లో నివాస ప్రాంతాలకు దగ్గరలో బ్యాచిలర్స్ అనేది నివసించకూడదు. ఆ విధంగా ఎవరైనా సరే నివసిస్తున్నట్లయితే ఆ బిల్డింగ్స్కి విద్యుత్ కనెక్షన్ కట్ చేయడం, అలాగే ఆ బిల్డింగ్స్ని ఖాళీ చేయించడం జరుగుతుంది. అందులో భాగానే ఈ 11 బిల్డింగ్స్కి విద్యుత్ కనెక్షన్ తొలగించినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లోని అల్ నయీం హౌసింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ ఏరియాలో కువైట్కి సంబంధించిన పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ యొక్క ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారుగా 44 కార్మిక ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. అందులో ఆర్టికల్ 20 అంటే ఖాదీ వీసా కలిగినటువంటి ఒక 12 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే నివాస చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ఒక 3 అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు. అలాగే సరైనటువంటి పని అనుమతులు లేనటువంటి, అంటే సరైనటువంటి అనుమతులు లేకుండా అక్కడ పని చేస్తున్నారు, అలాంటి వారిని ఒక 28 మందిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు. సో మొత్తం ఏంటంటే అక్కడ ఒక 44 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు.
మరిన్ని అప్డేట్స్ చూసే ముందు కువైట్కి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి షేక్ రజియా అనేటువంటి ఒక మహిళ 2 సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం రావడం జరిగింది. అయితే ఆవిడ ఒక మక్తబ్ ద్వారా కువైట్కి చేరుకున్నారు. ఆవిడ ఒక ఇంట్లో పని కుదిరింది. అయితే అక్కడ ఈవిడికి సరైనటువంటి వసతులు లేకపోవడం, అంటే పని చాలా ఎక్కువగా ఉంది, అలాగే ఈవిడ సరిగ్గా చూసుకోవట్లేదు, ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి మళ్ళీ మక్తబ్కి అయితే చెప్పింది. మక్తబ్ వాళ్ళు ఇల్లు అయితే చేంజ్ చేశారు, కానీ అక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. దానికి తగ్గట్టు ఈవిడ యొక్క ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వచ్చింది. సో పని చేయడానికి కూడా సహకరించలేదు. సో దాంతో ఆవిడ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. మళ్ళీ మక్తబ్కి అయితే చెప్పింది. సో మక్తబ్ వాళ్ళు పట్టించుకోలేదు. అలాగే ఓనర్స్ చెప్తే మాకు సంబంధం లేదు, మేము డబ్బులు కట్టి తెచ్చుకున్నాం, డబ్బులు కడితే మళ్ళీ వదులుతామని చెప్పేసి అన్నారంట. సో దీంతో ఆవిడ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కువైట్లో ఉన్నటువంటి తెలుగు డ్రైవర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి షేక్ మహబూబ్ బాషా గారిని సంప్రదించడం జరిగింది. అంటే ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు. ఆయన దీనిపైన స్పందించి ఈ సమాచారాన్ని ఎంబసీ వరకు తీసుకెళ్లి ఎంబసీ వారి యొక్క సహకారంతో ఆవిడ్ని క్షేమంగా ఇంటికి అయితే పంపించడం జరిగింది. అయితే ఆవిడ్ని ఇంటికి పంపించడానికి అయ్యేటువంటి మిగతా ఖర్చులు ఏవైతే ఉంటాయో, అంటే టికెట్ ఖర్చులు కావచ్చు, ఇలాంటివి కూడా వీరి యొక్క గ్రూప్ ఏదైతే ఉందో, తెలుగు డ్రైవర్స్ అసోసియేషన్కి సంబంధించిన గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ యొక్క సభ్యులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సహకారంతో వీళ్ళు సొంత ఖర్చులు పెట్టుకొని ఆవిడకి కొంత సహాయం కూడా చేయడం జరిగింది. ఇంటికి క్షేమంగా అయితే పంపించడం జరిగింది. సో ఇలాంటి మంచి కార్యక్రమం ఏదైతే నిర్వహించారు. సో భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని కూడా చేయాలని చెప్పేసి మనం కోరుకుందాం. సో ఆయన దీనికి సంబంధించిన ఒక వీడియోని కూడా మనం పంపించున్నారు. సో ఆ వీడియోని కూడా ఒకసారి మనం చూద్దాం. నమస్కారం అండి. కువైట్ డ్రైవర్ అసోసియేషన్ షేక్ అధ్యక్షుడు షేక్ గారికి ప్రత్యేకంగా చాలా నమస్కరించి, ఉపాధ్యక్షుడు షేక్ ఎంఈ రఫీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే వీళ్ళు ఇంకా నాకు సహకరించకపోతే నేను ఈరోజు ఇండియాకి వెళ్ళి నా ఫ్యామిలీలో నేను కలిసేదాన్ని కాదండి. ఇలా ఇంకా ఎంతోమందికి సాయం చేయాలని, ఇలాగే ఈ అసోసియేషన్ వాళ్ళు సహాయం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అల్లా వీళ్ళకు మంచిగా చూడాలని, ఇంకా అందరికీ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ప్రత్యేకంగా నా షేక్ తమ్ముడు గారికి, అసోసియేషన్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నానండి. మనం కువైట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాం కదా. సో కువైట్లోనే కాదు, సౌదీ అరేబియాలో కూడా ఇదే తరహాలో తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతుంది. సౌదీ అరేబియాకి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత వారం రోజుల్లో సౌదీ అరేబియా మొత్తం మీద సుమారుగా 22,497 మంది ప్రవాసీలను అదుపు తీసుకుని తెలియజేస్తున్నారు. అందులో 13,817 మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉండగా 3,004 మంది వచ్చి లేబర్ చట్టాన్ని, అంటే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు. అలాగే 5,280 మంది ఇల్లీగల్గా బోర్డర్స్ నుంచి సౌదీ అరేబియా నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక 1,687 మంది సౌదీ అరేబియాలోకి ఇల్లీగల్గా ప్రవేశించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా మొత్తం మీద అంటే ఒక 22,497 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. ఓమన్ ఎయిర్పోర్ట్లో మన భారతదేశానికి సంబంధించిన ఒక ఇద్దరు పౌరుల్ని ఓమన్కి సంబంధించిన కస్టమ్స్ వాళ్ళు అదుపులో తీసుకున్నారు. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఈ ఇద్దరు పౌరులు కూడా ఓమన్కి రావడం జరిగింది. ఓమన్ ఎయిర్పోర్ట్లో దిగారు. అయితే వీళ్ళకి సంబంధించిన లగేజ్ జనరల్ స్కానింగ్లో భాగంగా ఆ లగేజ్, హ్యాండ్ లగేజ్ అవుతుందో అది స్కానింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఏదో కొద్దిగా అనుమానంగా అనిపించింది. దాంతో ఆ బ్యాగులు ఓపెన్ చేసి చూస్తే లోపలైతే కనుక మనకు చూడడానికి ఎలాంటి వస్తువులు లేవు. కాకపోతే కొన్ని తినుబండారాలకు సంబంధించినటువంటి ప్యాకెట్స్, సీల్డ్ ప్యాకెట్స్ అయితే కనుక ఉన్నాయి. అయితే ఇదే తినే వస్తువులు అని చెప్పేసి అనుకుంటారు, చిన్నపిల్లలకు సంబంధించినవి. కానీ వాళ్ళు వాటిని కట్ చేసి ఓపెన్ చేసి చూస్తే లోపల గంజాయి. సో చాలా తెలివిగానే ప్యాక్ చేశారు, కాకపోతే దొరికిపోయారు స్కానింగ్లో.
సో మొత్తం మీద ఒక 11.3 కేజీలు అంటే సుమారుగా 11.5 కేజీ అయితే కనుక గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులో తీసుకుని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు అయితే కనుక రెఫర్ చేశారు. బీహార్లోని చంపారాం డిస్టిక్లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. వివరాలు కనుక మనం వచ్చినట్లయితే 1 సంవత్సరం అబ్బాయి ఒక పాముని చంపాడు. ఇది మీరు నమ్మగలరా? అవును. ఈ అబ్బాయి మధ్యాహ్నం పూట ఇంట్లో కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. అయితే ఆవిడ తల్లి బయట ఎక్కడో కట్లు తీసుకురావడానికి వెళ్ళింది, పొయ్యి మంటేయడానికి. అయితే ఈ అబ్బాయి ఆడుకున్నటువంటి సమయంలో బయట నుంచి ఒక పాము వచ్చింది ఇంట్లోకి, అది కూడా నాగుపాము. అయితే ఈ అబ్బాయి అనుకున్నాడంటే అది ఆడుకున్నట్టు వస్తువు అని చెప్పేసి అనుకున్నాడు. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వాళ్ళ అవ్వ గమనించింది, గ్రాండ్ మదర్. అయితే ఆవిడ గమనించి తేరుకునే లోపే ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఆ పావును పట్టుకొని కొరికేశాడు. కొరికి 2 ముక్కలు చేసేసాడు. అంటే ఈవిడ అక్కడికి వెళ్ళేటప్పటికి అది 2 ముక్కలు అయిపోయింది. సో అది ప్రాణాలు అయితే కోల్పోయింది. కొంతసేపటికి అబ్బాయి కూడా స్పృహ కోల్పోయాడు. అయితే హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ అబ్బాయి యొక్క ఒంట్లో ఎలాంటి పాయిజన్కి సంబంధించిన ఆనవాళ్ళు కానీ లేవని చెప్పేసి తెలియజేశారు. సో ఆ అబ్బాయికి అయితే ప్రాణహాని లేదు, హ్యాపీగానే ఉన్నాడు ప్రస్తుతానికి. కాకపోతే పాము మాత్రం చనిపోయింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ అబ్బాయి వయసు 1 సంవత్సరం. 1 సంవత్సరం అబ్బాయి ఆ పాముని 2గా ఎలా కొరకగలిగాడు? పళ్ళుగాడు అప్పటికి సరిగ్గా వచ్చిండవు. మరి ఎలా కొరికాడు మనకైతే తెలియదు. కానీ మనకి అందినటువంటి సమాచారం 1 ఇయర్ అబ్బాయి పాముని 2గా కొరికేయడం జరిగింది. పాము అయితే ఇంకా చనిపోయింది, అబ్బాయి అయితే మాత్రం సేఫ్. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆవిడకి అకామా కావాలి అని చెప్పేసి అంటున్నారు. ఆవిడది సూన్ వీజా, సూన్ అకామా కావాలని చెప్పేసి అంటున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆవిడకి అకామా కావాలని చెప్పేసి అంటున్నారు. అయితే 18వ నెంబర్ అంటే సూన్ అకామా కావాలని చెప్పేసి అంటున్నారు. సో ఆవిడ ప్రస్తుతానికి సూన్ నుంచి తనాదాలు ఏదైనా తీసుకుంటుంది. అంటే సూన్ కంపెనీ వల్ల డైరెక్ట్గా ఆవిడకి తనాదాలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఆవిడ ఒక కంపెనీలో ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ చేయడం వల్ల ఈవిడ డైరెక్ట్గా సూన్లో అయితే కేసు వేసింది. ఆ కేసులో ఈవిడికి ఫేవర్గా రావడంతో సూన్ వల్లే ప్రస్తుతానికి ఈవిడికి తనాదాలు ఏదైనా ఇస్తున్నారు. సో ఎక్కడన్నా అకామా మార్చుకునే వాళ్ళు ఉంటే కనుక మీరు మార్చుకోవచ్చు, మేము తనాదాలు ఇస్తామని చెప్పేసి చెప్పారంట. సో ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా పని ఉంటే కనుక సూకుల్లో కానీ ఇలాంటివి ఏదైనా పనులు ఉంటే కానీ అలాగే షాపుల్లో కానీ ఇలాంటివి ఎక్కడైనా సరే పని ఉంటే కనుక సూన్ అకామా మార్చుకొని ఆడవాళ్ళు కనుక పని ఇస్తామని అడుగుంటే మీకు డిస్ప్లే ఆవిడకి సంబంధించి నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరికి ఒకే ఇంట్లో పని కావాలని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి కువైట్లో సుమారుగా 14 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఇతనికి ఉంది. సో ఒకరికి వచ్చి డ్రైవరు, ఆయన మగాయని వచ్చి డ్రైవరు, అలాగే ఆడవాడికి వచ్చి వంట పని, ఇంటి పని అన్నీ వచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కడైనా ఒకే ఇంట్లో కువైట్ వాళ్ళ ఇంట్లో వేకెన్సీ కనుక ఉన్నట్లే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లల పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో రాకేష్ యాదవ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు జస్వంత్ ఇవాళ 10వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. జస్వంత్కి తల్లిదండ్రులైనటువంటి తోట మధు మరియు తోట సుజాత గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 282 రూపాయల 60 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 35,257 పైసలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 32,996 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్, ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి కొన్ని కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చున్నారు. సో మీరు ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ పేరు కూడా చెప్పండి, మీకు కొద్దిగా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో మంచి డిజైన్స్ అయితే కొన్ని తప్పకుండా మీకు నచ్చడానికి అయితే అవకాశం ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకు సెలవు, జై హింద్.